హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేరీ పిట్స్ డాగ్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మైలో ద గోల్డెన్ రిట్రీవర్ యొక్క ఫైనల్ ట్రైనింగ్ వీడియో. మైలో యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిందండి. సో మైలో యొక్క ఫైనల్ ట్రైనింగ్ వీడియో ఈరోజు. అండ్ మైలో గురించి చెప్పాలంటే మైలో చాలా యాక్టివ్, చాలా యాక్టివ్, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ట్రైనింగ్ స్టార్టింగ్లో మైలో అసలు అటెన్షన్ పే చేసేది కాదు, అటు ఇటు పరిగెత్తుతుండే, చాలా డిస్ట్రాక్టివ్ మైండెడ్గా. అంటే నేను పిలిచినా కూడా రాకపోవడము, ఏదన్నా టాయ్ తీసుకొని అటు ఇటు పరిగెత్తడము అలా చేస్తూ ఉండే. అటెన్షన్ ఎక్కువ పే చేసేవాడు కాదు, అటు ఇటు పరిగెత్తడము, లాక్కొని వెళ్ళడము, నేను పిలిచినా కూడా రాకపోవడము. తర్వాత ట్రీట్స్ కూడా తీసుకోకపోతుండే స్టార్టింగ్లో. సో చాలా ఇబ్బందిగా అనిపించింది, ఎలా నేర్చుకుంటాడో అనిపించింది. కానీ మెల్లమెల్లగా ఒక 5-6 డేస్ తర్వాత చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. చాలా బాగా కమాండ్స్ వింటున్నాడు, పర్ఫామ్ కూడా చేస్తున్నాడు. సో ఇప్పుడు చూడండి మన మైలో ఎలా పర్ఫామ్ చేస్తారో చూడండి. మైలో రెడీ? షేక్ హ్యాండ్, అదర్ హ్యాండ్, హైఫై, అదర్ హైఫై. వెరీ గుడ్. గో. నమస్తే. Shake hand, other hand, high five, other high five, other high five, down. Good boy. Get up, spin, spin. Very good. Go fetch, drop it, fetch. ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఆడియో రికార్డ్ కాలేదు, అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వడం అవుతుంది. సో కొన్ని ప్లేసెస్లో అండ్ 2-3 ప్లేసెస్లో వీడియో క్లారిటీ సరిగ్గా రాలేదు, సమ్ ప్రాబ్లం ఉండే. లీవ్ ఇట్. లీవ్ ఇట్. స్టే. ఫస్ట్ ఇలా స్టే అంటే ఉండకపోతుండే, ఒక్క ఫ్యూ సెకండ్స్ కూడా ఉండకపోయేవాడు. జంప్, 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 జంప్. జంప్. స్టార్టింగ్లో హూలా హూప్ నుండి జంప్ చేయడం అంటే కొంచెం భయపడుతుండే, మెల్లమెల్లగా అలవాటు పడ్డాడు. ఏది చేసినా మైలో చాలా నీట్గా చేస్తాడు, అంటే ఆగమాగంగా తొందరపడుతూ చేయడు, చాలా నీట్గా చేస్తాడు. స్లోగా చేస్తున్నాడు. ఈ వీడియోలో చూస్తే మీకు ఎంత స్లోగా చేస్తున్నాడు అనిపిస్తుంది కదా, అంటే అంత పేషెన్స్గా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. జనరల్గానైతే ఇంత చాలా హైపర్గా ఉంటాడు, ఫాస్ట్ మూమెంట్, అలా ఫాస్ట్గా స్పిన్ చేయడము అలా చేస్తుంటాడు. కానీ కమాండ్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా నీట్గా చేస్తాడు. అదైతే మైలోలో నాకు చాలా బాగా నచ్చింది. చిన్న చైర్ అయినా కూడా కంఫర్ట్గా కూర్చున్నాడు. ప్లేస్. వెరీ గుడ్. ప్లేస్, వెయిట్ అండ్ స్టే కమాండ్, ఇవి 3 దగ్గరగా ఉంటాయి, వాటికి ఈజీగా అర్థమవుతుంది. ఇట్లా హ్యాండ్ పామ్ ఇలా చూపెడితే వాటికి అర్థమైపోతుంది. నో. నో కమాండ్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. ఆ బిస్కెట్స్ పైన పెడితే అవి తినకుండా అలానే ఉంటాడు. ప్లేస్. హియర్. డాగ్కి మనం ట్రైనింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు హ్యాండ్ గెస్చర్స్ తోటి ప్రాక్టీస్ చేయాలి. హ్యాండ్ సిగ్నల్స్ చాలా బాగా అర్థం చేసుకుంటాయి.
మనం తెలుగులోనైనా చెప్పి కూడా హ్యాండ్ సిగ్నల్స్ ఇచ్చినా కూడా చాలా బాగా అర్థం చేసుకుంటాయి. సర్కిల్ సర్కిల్ చూడండి, జస్ట్ ఫ్యూ మినిట్స్లో నేర్చుకున్నాడు ఈ కమాండ్ని. సర్కిల్. క్రాల్ చూడండి, క్రాల్ ఎంత బాగా చేస్తాడో. కొంచెం డిస్టెన్స్లో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మరీ వాడి పాస్కి దగ్గర నిల్చున్నాం అనుకోండి, అప్పుడు వాడి పాస్తో మనకి స్క్రాచెస్ పడతాయి. కాబట్టి కొంచెం దూరం ఉండి మనం బెండ్ అయి క్రాల్ అనాలి. నిల్చొని ఉంటే క్రాల్ చేయడు, మనం బెండ్ అయి ఉంటేనే వాడికి క్రాల్ కమాండ్ అర్థమవుతుంది, క్రాల్ చేయమంటున్నారని. యాక్చువల్గా చాలా వేడిగా ఉంది, వెదర్ వేడిగా ఉండడం వల్ల బాగా ఎక్కువ ఎగ్జాస్ట్ అయిపోతున్నాడు, ప్యాంటింగ్ ఎక్కువ చేస్తున్నాడు. అందుకే నేను మరీ స్లోగా చేయించలేకపోతున్నా కమాండ్స్ని. ఎందుకంటే ఈ ఒక్క వీడియోలోనే అన్ని కమాండ్స్ కంప్లీట్ కావాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేపిస్తున్నాను. ఇప్పటికే కొంచెం టైర్డ్గా ఉన్నాడు. వెయిట్. సో మనం ఈ వెయిట్ అనే కమాండ్ ఎవ్రీ టైం ఫుడ్ పెట్టేటప్పుడు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఫుడ్ మనం పైనుండి కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఏంటంటే ఫుడ్ అగ్రెషన్ అనేది రాకుండా ఉంటుంది. సిట్. నమస్తే. నమస్తే. హ్యాండ్ లెగ్స్ పైన ఇంకా బ్యాలెన్సింగ్ కంప్లీట్గా రావడం లేదు, కొంచెం హెవీ ఉన్నాడు కాబట్టి సో అంత పర్ఫెక్ట్గా రావడం లేదు. స్లీప్. గెటప్. డౌన్. స్లీప్. 1 2 3 4 5 6 7 8 9 10. గెటప్. స్పిన్. స్పిన్. స్పిన్ చేయడం అయితే, తిరగడం అయితే భలే తిరుగుతాడు. ఈ మౌత్ గార్డ్ పెట్టడం కూడా నేర్పించాలి, మనకు అవసరం ఉన్నా లేకున్నా. ఎందుకంటే ఎప్పుడైనా వెట్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మనకు మౌత్ గార్డ్ పెట్టిన తర్వాతనే ట్రీట్మెంట్ ఏదైనా ఉన్నా చేస్తారు, ఇంజెక్షన్స్ కానీ వ్యాక్సినేషన్స్ కానీ. సో అప్పుడు మనకి మౌత్ గార్డ్ చాలా ఇంపార్టెంట్, నేర్పించాలి. అండ్ కాలర్ బెల్ట్ తీయడము పెట్టడం కూడా పదే పదే చేస్తూ ఉండాలి. అప్పుడే వాటికి అంటే టచ్ సెన్సిటివ్ ఉండకుండా ఉంటుంది. అంటే కొన్ని డాగ్స్కి తల కానీ నెక్ కానీ టేల్ కానీ పట్టుకున్నప్పుడు కోపం వచ్చి బైటింగ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనకు అవసరం ఉన్నా లేకున్నా కూడా అప్పుడప్పుడు ఊరికే బెల్ట్ తీయడము, పెట్టడము, లీష్ పెట్టడము, మౌత్ గార్డ్ పెట్టడం, బాడీ టచ్ చేయడము కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన మైలో ఎలా పర్ఫామ్ చేశాడో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేరీ పెట్స్ డాగ్ ట్రైనింగ్.